వాగ్దేవి తెలుగు క్లాసెస్కి స్వాగతం. ఈరోజు 6వ తరగతి పాఠాన్ని రచించినటువంటి కవులని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్స్తో ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే మొత్తం 6వ తరగతిలో 12 పాఠాలు ఉన్నాయి, పాఠ్యాంశాలు ఉన్నాయి. ఫస్ట్ పాఠం అభినందన పాఠాన్ని రచించినటువంటి కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది ఇతివృత్తం, ఇవి కూడా వస్తాయండి. ఇతివృత్తము ప్రక్రియ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభినందన అనేది దేశభక్తి, దీని యొక్క ఇతివృత్తం అనేది దేశభక్తి. ప్రక్రియలు, ఈ ప్రక్రియ దేని ప్రక్రియ అంటే గేయం, ఇది పాట రూపంలో ఉంది కాబట్టి ఇది గేయము. స్నేహబంధం పరవస్తు చిన్నయ్య సూరి గారు రాశారు. ఇది నైతిక విలువలు నేర్పిస్తుంది. నైతిక విలువ, స్నేహబంధం కథ, నైతిక విలువల గురించి ఉంది కథ. ఇది అంటే వర్షం పాఠభాగాన్ని రచించినటువంటి కవి ఎవరంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇది ప్రకృతి గురించి వర్ణిస్తుంది. ఇది ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం ప్రకృతి చిత్రణ, ప్రక్రియ ఖండకావ్యం. లేఖ, ఇది లేఖ చరిత్ర సంస్కృతిని తెలియజేస్తుంది. యాత్ర రచన, ఇది యాత్రను తెలియజేసేటటువంటి లేఖ అన్నమాట. శతక కవులు, ఇవి ఇతివృత్తము నైతిక విలువలు, ఇది శతక ప్రక్రియకు చెందింది. పోతన బాల్యం రచించినటువంటి కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇది పోతన బాల్యంలో ఏముందంటే పిల్లల ఆసక్తులు, పిల్లల యొక్క కోరికలు ఏముంటాయి, ఆసక్తులు ఏముంటాయి. ప్రక్రియ కావ్యము. నెక్స్ట్ ఉడత సాయం పాఠ్యభాగం రచించినటువంటి కవి గోన బుద్ధారెడ్డి. ఇది సహకారం గురించి తెలియజేస్తుంది. ద్విపద ప్రక్రియ, ద్విపద. చెరువు, ప్రకృతి సంస్కృతి పర్యావరణం గురించి తెలియజేస్తుంది. స్వాగతం అంటే దాని గురించి అది చెప్పుకోవడం అంటారు. స్వాగతం అంటే మన గతాన్ని మనం చెప్పుకోవడం. నెక్స్ట్ చీమల బారు పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి పేరు పొట్లపల్లి రామారావు గారు. ఇది వ్యక్తిత్వ వికాసం, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఇందులో వివరించారు. ఇది వచన కవిత ప్రక్రియ, వచన కవిత. బాలనాగమ్మ అనేది సాహసం గురించి, ఇది ఇతివృత్తం సాహసము, ఇది ప్రక్రియ జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ రాసినటువంటి కవి సుద్దాల హనుమంతు. దీనిలో మానవీయ విలువల గురించి, బాల కార్మికుల గురించి, చిన్నపిల్లలు ఏ విధంగా కష్టాలకు పాలవుతున్నారనేది ఇందులో పల్లెటూరి పిల్లగాడ లెస్సలు వివరించారు. ఇది పాట ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ కాపాడుకుందాం పర్యావరణం గురించి తెలియజేసేటువంటిది. ఇది సంభాషణ రూపంలో ఉంది. ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తము ప్రక్రియ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే పాఠం పేరు, కవి పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీ ట్రిక్స్తో చెప్పబోతున్నాను, ఒకసారి వినండి. అభినందన అంటే అలా అని గుర్తుపెట్టుకోవాలి. అలా అంటే అభినందన ఎలా చేస్తారు? అలా అంటే అభినందన లక్ష్మీనారాయణాచార్య. స్నేహబంధం చిన్నతో స్నేహబంధం చేయండి, స్నేహం చేయండి. ఎవరు? చిన్నయ్య సూరితోటి స్నేహం చేయండి. స్నేహబంధం అనగానే చిన్న గుర్తుకు రావాలి. వర్షం అంటే వద్దు అని రాసిన ఇక్కడ ట్రిక్ అనమాట. వర్షం అంటే వద్దు, వర్షం అనగానే దుర్గయ్య అని గుర్తుకు రావాలి. వద్దు, వర్షం వద్దు. వర్షం అనగానే దుర్గయ్య అని గుర్తుకు రావాలి, పల్ల దుర్గయ్య. ఈ లేఖ రచనకి కవులు లేరు, శతక కూడా శతక కవులు. పోతన బాల్యం పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే వానమామలై వరదాచార్యులు కదా. పోతన బాల్యం అనగానే వానమామలై వరదాచార్యులు. పోవా ఎటు పోవా? ఊరికి పోవా అని గుర్తుపెట్టుకోండి. పోతన బాల్యం అంటే వానమామలై వరదాచార్యులని గుర్తుకు రావాలి. పోతన బాల్యం పోవా. ఉడత సాయం, ఉడత బుద్ధి అంటే బుద్ధారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఉడత బుద్ధి చాలా మంచిది కదా, రాముడికి సహాయం చేయాలని చూస్తుంది కాబట్టి ఉడత బుద్ధి అంటే బుద్ధారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది చెరువు, ఇది స్వాగతం, దీనికి కూడా రచయిత లేరు. నెక్స్ట్ చీమల వారు కవి ఎవరంటే పొట్లపల్లి రామారావు గారు. ఇక్కడ నేను ట్రిక్ ఏంటంటే చీమల పొట్లం, బలపాల పొట్లము అట్లా అంటాం కదా, దాంట్లోనే చీమల పొట్లము గుర్తుపెట్టుకోండి. చీమల బారు అనగానే పొట్లపల్లి రామారావు అని చీమల పొట్లం అని గుర్తుకు రావాలి. నెక్స్ట్ బాలనాగం అనే జానపద కథ. ఇది పల్లెటూరి పిల్లగాడ. అయితే పల్లెటూరి పిల్లగాడ దీంట్లో సుద్దాల హనుమంతు కదా కవి. పల్లెటూరులో మనం ముచ్చట్లు ఎక్కువ చెప్తారు కదా కాబట్టి పల్లెటూరి
శుద్ధులు అనగానే శుద్ధాల హనుమంతుని గుర్తుకు రావాలి. పల్లెటూరి శుద్ధులు అనగానే శుద్ధాల హనుమంతుని గుర్తుకు రావాలి. కాపాడుకుందాం పర్యావరణం గురించి తెలిపేటటువంటి సంభాషణ. దీన్ని కూడా రచయిత లేరు. ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.